నమస్కారం అందరికి. చాలా డేస్ నుంచి లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు టైం కుదిరింది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా ఎండగా ఉంది విజయవాడలో అయితే. అండ్ రీసెంట్ గా రాజమండ్రి కూడా వెళ్ళొచ్చాను. నా షార్ట్స్ లో చూసుంటారు. చాలా ఎండగానే ఉంది. అసలు సమ్మర్ అనగానే మనకి సన్ స్క్రీన్ అనేది చాలా మ్యాండేటరీ కదా. సో కామన్ గా నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి అనేది నేను ఈ రోజు వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. సన్ కి ఎక్స్పోజ్ అవ్వగానే ఫస్ట్ మన స్కిన్ ని టచ్ చేసే రేస్ కొన్ని ఉంటాయి, యూవీఏ, యూవీబీ. వాటి వల్ల ఏమవుతుందంటే మనకున్న ఒక పర్టికులర్ స్కిన్ కండిషన్స్ ఏవైతే లైక్ బ్లెమిషెస్, పింపుల్స్, పిగ్మెంటేషన్, యాక్నీ మార్క్స్, ఇవన్నీ ఏమవుతాయంటే ఇంకొంచెం వర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మన స్కిన్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసేదే సన్ స్క్రీన్. సో స్కిన్ లో మనం బ్రింకిల్స్ తగ్గించాలన్నా, ఎర్లీ ఏజ్ సిమ్టమ్స్ అనేవి తగ్గించాలన్నా మన స్కిన్ కి సన్ స్క్రీన్ అనేది చాలా మ్యాండేటరీ. సో సన్ స్క్రీన్ అనేది స్కిన్ కి చాలా మ్యాండేటరీ అనేది నా ఒపీనియన్. అండ్ ఒక పర్టికులర్ ఏజ్ వరకు నేను కూడా యూజ్ చేయలేదు. లైక్ నా స్టడీ టైంలో నాకు కూడా సన్ స్క్రీన్ కోసం అంత తెలియదు. కానీ పర్టికులర్గా నాకున్న ఒక స్కిన్ కండిషన్స్ వల్ల నేను డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయినప్పుడు నాకు సన్ స్క్రీన్స్ అనేవి సజెస్ట్ చేశారు. సో దానివల్ల యూజెస్ అనేవి నేను తెలుసుకున్నాను. నా స్కిన్ మీద నేను అనాలిసిస్ చేసిన తర్వాతనే మీకు రివ్యూ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ థింగ్, ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు. మార్కెట్లో అయితే చాలా సన్ స్క్రీన్స్ ఉన్నాయి, కానీ మనం ఏది యూజ్ చేయాలనేది నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ అయితే లైట్ వెయిట్ ఉండాలండి. అండ్ తర్వాత రాసుకున్న తర్వాత వైట్ కాస్ట్ అనేది ఉండకూడదు. అండ్ స్కిన్ మీద ఉన్న పింపుల్స్ ని, మార్క్స్ ని తగ్గించేలాగా అందులో ఒక ఇంగ్రీడియంట్ ఏదైనా మన స్కిన్ కి హెల్ప్ చేస్తే అది ఇంకొంచెం బెనిఫిషియల్ అవుతుంది. సో అలా నేను చూస్ చేసుకున్న సన్ స్క్రీన్ అయితే ఆక్వాలాజికా డ్యూయి సన్ స్క్రీన్. ఇదైతే ప్రెసెంట్ నేను యూజ్ చేస్తున్న సన్ స్క్రీన్. ఇది ఆక్వాలాజికా గ్లో ప్లస్ డ్యూయి సన్ స్క్రీన్, పపాయ ప్లస్ విటమిన్ సి, బ్రైటన్ అండ్ హైడ్రేట్, SPF 50+. ఇది SPF అంటే ఏంటి అని అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటే స్కిన్ ని సన్ దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేసే ఒక లేయర్ అన్నమాట. సో ఆ లేయరే ఈ సన్ స్క్రీన్. సో ఇది PA+++. PA అంటే ప్రొటెక్షన్ గ్రేడ్ అండి. ఇందులో $++ ఉంటుంది, $+++ ఇలా 4 ఉంటాయి అండ్ 2 కూడా ఉంటుంది. కామన్ గా నేనైతే $+++ యూజ్ చేస్తున్నాను. 4+ ఉన్నది, ఎందుకంటే నేను సన్ కి ఎక్స్పోజ్ అవుతాను. సో PA+++ అనేది 50 SPF ఉన్నది నేను తీసుకున్నాను. సో అంతకన్నా తక్కువ అంటే మీరు ఇంట్లోనే ఉంటారు, లేకపోతే సన్ కి కొంచెం తక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారని అనుకున్నప్పుడు మీరు ఈ SPF అనేది తగ్గించి తీసుకోవచ్చు. కానీ ఈ లెవెల్స్ పెరగటం వల్ల లైక్ SPF 50 ఉంది కదా, అండ్ తర్వాత PA+++ ఇలా గ్రేడ్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో అవేమన్నా స్కిన్ కి ఇరిటెంట్ అంటే కాదు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, స్కిన్ కి ఎలాంటి ఇరిటేషన్ కూడా రాదు. అండ్ ఇది UVA నుంచి UVB నుంచి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. UVA అనేది ఏంటంటే స్కిన్ లో ఎర్లీ ఏజ్ సిమ్టమ్స్, వ్రింకిల్స్ అనేది కామన్ గా దీని వల్ల వస్తాయి, UVA రేస్ వల్ల. UVB అనేది ఏం చేస్తుందంటే స్కిన్ మీద మనకి ఏదైనా మార్క్స్, ఇందాక మీకు చెప్పాను కదా, బ్లెమిషెస్, మార్క్స్, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళని ఇంకొంచెం వర్స్ చేస్తుంది. సో ఈ 2 రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఆక్వాలాజికా డ్యూయి సన్ స్క్రీన్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ నేను పర్టికులర్ గా 1 year నుంచి యూజ్ చేస్తున్నాను ఇది. అండ్ ప్రెసెంట్ ఇది అయిపోతుంది అండ్ ఇది తీసుకున్నా. ఇందులో ఇది 3 వేరియంట్స్ ఉంటాయి. ప్రెసెంట్ నేనైతే ఇవి 2 ఉన్నాయి నా దగ్గర. పపాయాలో విటమిన్ సి ఉంటుంది అండ్ వాటర్ మిలాన్ లో నియాసిన్మైడ్ ఉంటుంది. నియాసిన్మైడ్ అనేది నా పర్టికులర్ ప్రోడక్ట్స్ అన్నిటిలో అది ఇన్వాల్వ్ అయి ఉంది. నేను అది వేరే సెపరేట్ వీడియో చేస్తాను. అండ్ ప్రెసెంట్ అయితే ఏది యూజ్ చేసినా పర్లేదు, మీ స్కిన్ కండిషన్ ని బట్టి మీకు విటమిన్ సి పడుతుంది, ఇరిటేషన్ లేదు అని అనుకుంటే ఇది తీసుకోండి, పపాయ ఫ్లేవర్ తీసుకోండి. లేదు మేము నియాసిన్మైడ్ యూజ్ చేసాము, మా స్కిన్ కి అది యూజ్ అవుతుంది అని అనుకుంటే ఇది తీసుకోండి. కానీ పర్టికులర్ గా ఏది యూజ్ చేసినా కూడా కన్సిస్టెంట్ గా యూజ్ చేయండి. మధ్యలో ఒక 1 week 10 days వాడి తర్వాత లేదు నాకేం చేంజ్ రాలేదని వదిలేయద్దు. సన్ స్క్రీన్ అనేది ఎప్పుడు అలా చేయకూడదు. ఖచ్చితంగా అది మీ డైలీ యూసేజ్ లో మీకు అదొక హ్యాబిట్ అవ్వాలి. సన్ స్క్రీన్ అనేది మీకు అలవాటు అయిపోవాలి మీ స్కిన్ కేర్ లో. అండ్ దీని కన్సిస్టెన్సీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. చూసారా, స్కిన్ లోకి వెంటనే అబ్జర్వ్ అయిపోద్ది. అసలు ఎక్కడ మీకు గ్రీజీనెస్ కానీ లేకపోతే సన్ స్క్రీన్ రాసుకున్న అసలు ఫీలే ఉండదు. వెంటనే ఒక మాయిశ్చరైజర్ లాగా స్కిన్ లోకి వెళ్ళిపోద్ది. చూసారా, ఎక్కడ ఒక వైట్ కాస్ట్ అనేది లేదు. మీకున్న స్కిన్ కండిషన్ ని బట్టి మీకు పింపుల్స్ ఉన్నాయి, మార్క్స్ ఉన్నాయి, వాటి కోసం మీరు ఏమైనా స్కిన్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయింట్మెంట్స్ కానీ లేకపోతే సీరమ్స్ కానీ, అవన్నీ పని చేయాలన్నా కూడా మార్నింగ్ మీరు ఖచ్చితంగా సన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీగా యూజ్ చేయండి. ఇది యూజ్ చేస్తేనే అవన్నీ మీకు రిజల్ట్స్ చూపిస్తాయి. చేసినా కూడా సన్ స్క్రీన్ అనేది లిటరల్లీ మీకు ఒక 2 months 3 months వరకు వస్తుంది.
అండ్ మెయిన్గా సన్ స్క్రీన్ యూజ్ చేసే వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ఇయర్స్ ఒకటి నెక్ ఒకటి అప్లికేషన్ అనేది మర్చిపోతారు. సో ఇది నెక్కి ఇయర్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ ఫేస్ దగ్గర నుంచి నెక్ వరకు మీరు యూజ్ చేసినప్పుడు దీని రిజల్ట్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మీకు. ఆ సన్ స్క్రీన్ అనేది మీ స్కిన్ కేర్లో ఇన్వాల్వ్ చేసి చూడండి. అండ్ 3-4 మంత్స్లో మీకు బాగా రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ నేను అగైన్ చెప్తున్నాను, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. మీరు ఒక 10 days 1 week వాడేసి తగ్గలేదంటే కాదు, మీరు కన్సిస్టెంట్గా యూజ్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ స్కిన్ కూడా చాలా న్యాచురల్గా హెల్తీగా ఉంటుంది సన్ స్క్రీన్ వల్ల. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.